హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. రండి, ఒక చిన్న ప్రార్థనతో దేవుని మాటలు ధ్యానిద్దాం. మన హృదయ స్థితి ఆయన ముందు ఎలా ఉందని మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందములయ్యా. ప్రతిరోజు అద్దములు మమ్మల్ని మేము చూచుకొని చక్కబెట్టుకుంటున్నట్టు వేకువనే నీ వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యములు మా హృదయాలను చూచుకొని సరిపెట్టుకున్నట్లుగా, సరిదిద్దుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాము అంటారు కొందరు. బాగున్నారా అని అడిగేవారే లేరండి. మీరు బాగున్నారని అడుగుతున్నారు కాబట్టి బాగున్నామని చెప్తున్నామని కొందరు అంటుంటారు. ఇక నిజంగా కూర్చొని ఆలోచించండి, మీరు బాగున్నారా? గత దినముల కంటే ఈ దినాల్లో మీరు బాగున్నారా? ముందుటి కంటే ఇప్పుడు మీకు ఎక్కువ రాబడి కలుగుతుందా? అభివృద్ధి ఉందా? సంతృష్టి ఉందా? గర్భఫలాలు కలిగి ఉన్నారా? దినదినము దేవుని దీవెనలు పొందుకుంటూ సమాధాన సంతోషాలతో వర్ధిల్లుతున్నారా? లేక అదేంటోనండి, ఈ మధ్య కాలంలో ఏది చేసినా అది సఫలమవటం లేదు, ఆగిపోతుంది. ఏమనుకుంటున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం. ఏంటో ముందున్నలాగా లేదు, అంత సంతోషంగా లేము. అప్పుడున్న తృప్తి ఇప్పుడు లేదు. అప్పుడు చక్కగా ఉంది మా కుటుంబం, ఇప్పుడు కొంచెం కలతలు కలుగుతున్నాయి. ఎప్పుడూ లేనిది మా ఇద్దరి మధ్య భేదాలు కలుగుతున్నాయి. ఎప్పుడూ లేనిది మా ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయి. మరి ఎంతో ఈ మధ్యకాలం నా కాలం బాగలేదు అంటుంటారు కొంతమంది. కాలం బాగోపోవటం అంటే సమయం బాగోపోవటం కాదు, నీ హృదయం బాగలేదేమో. కారణం నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావేమో. దేవుడు తోడై ఉంటే అన్నీ బాగుంటాయండి. దేవుడు తోడై ఉన్నప్పుడు మనము చేరదంతా సఫలమవుతుంది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా కూడా అందులో వర్ధిల్లాడు. అది అందరూ గుర్తించగలిగారు. మరి ఎందుకు అభివృద్ధికి బదులు క్షీణత కలుగుతుంది? ఏదో అయింది, అది పరిశీలించుకుందాం. యోబు జీవితంలో అన్నీ బాగున్నాయి, కానీ అనవసరంగా శ్రమలోకి వచ్చినట్టు ఎందుకు కలిగిందని అర్థం కాకుండా అకస్మాత్తుగా ఏదో అయిపోయింది. దానికి ఒకదాని మీద ఒకటి వచ్చి పడినప్పుడు తట్టుకోలేకపోయాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో పూర్వకాలము 2వ వచనం అండి. పూర్వకాలముననున్నట్టు నేను ఉండిన యెడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నేను ఉండిన యెడల ఎంత మేలు. దేవుడు నన్ను కాపాడుచు ఉన్నప్పుడు నేనున్నట్టు ఇప్పుడు ఉండిన ఎడల ఎంత మేలు. మనం దేవుడు మనల్ని కాపాడుతున్న మూలానే మనం బాగున్నామన్న సంగతి మర్చిపోతామండి. ఇప్పుడు బాగోలేదంటే దేవుని కాపుదల పోయిందేమో అని పరిశీలించుకోవటం మర్చిపోతాం. చూసారా, యోబు అది గుర్తిస్తున్నాడు. దేవుడు నన్ను కాపాడిన దినముల్లో ఉన్నట్టుగా నేను ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు దేవుడు నా కంచె తీసేసినట్టున్నాడు. నా ఇంటిలోనికి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, మరణం వచ్చింది, వ్యాధి వచ్చింది, సమాధానం పోయింది. దేవుడు నాకు తోడు అయినప్పుడు చేయనంతా సఫలమైంది. దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో నేను ఉన్నట్టు ఉండిన యెడల ఎంత మేలు. అప్పుడు నా దీపము నా తలపై ప్రకాశించను. ఆయన తేజస్సు వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అప్పుడు ఆయన వెలుగు నా నెత్తి మీద, వెలుగు దీపం ఉంది. ఈ గనుల్లో పనిచేసేవాళ్ళు నెత్తికి ఒక లైట్ పెట్టుకుంటారండి, ఆ చీకటి గుహల్లోకి వెళ్ళి ఇలా ఎదగడానికి, దారి కనబడడానికి. ఆ లైట్ ఉంది కాబట్టి అది గాఢాంధకారంలో కూడా వారు ముందుకు సాగిపోతారు. ఈ లోకమనే గాఢాంధకారంలో మనం ముందుకు సాగాలంటే, ఏది ఏంటి అని తెలుసుకోవాలంటే, ఎక్కడ గొయ్యి ఉంది, ఎక్కడ గోతు ఉందని తెలుసుకోవాలంటే, గొయ్యి ఉంది, ఎక్కడ ప్రమాదం ఉందని ఎరగాలంటే మనకు దేవుని వెలుగు కావాలి. దేవుని వెలుగు మనకు తోడై ఉన్నప్పుడు వెలుగు మనకి
మనకి ప్రత్యక్షపరుస్తుంది. కాబట్టి దేవుడు తోడై ఉన్నప్పుడు మనం ఏది చెడుగు, ఏది కాదు, ఏది మేలు, ఏది కాదు అనేది గుర్తించగలుగుతాం. ఏమి ఎరగని అయోమయ పరిస్థితుల్లో పడిపోయామంటే దేవుని దీపము మనం పోగొట్టుకున్నామేమో, ఆడిపోయింది. భక్తిహీనులు దీపము కారు చీకటిలో ఆడిపోవాలనుకుంటాను. ఈ మధ్య నువ్వు చేసేది మంచా చెడ్డ నీకు తెలియట్లేదంటే, నువ్వు మాట్లాడే మాటలు నిజంగా యథార్థమైనవా కావా, ప్రయోజనకరమైనవా కావా, అవి ఎంత అపకారం చేస్తున్నవి, అవి ఎలా ఉన్నవి అనేది నువ్వు గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటున్నావంటే దేవుని యొక్క విచక్షణ జ్ఞానం పోగొట్టుకున్నావు. నువ్వు ఏది చేసినా సరే అనుకుంటున్నావు, ఏది చేసినా సరే అనుకుంటున్నావు. ప్రమాదం అంటది. దేవుడు తోడైనప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంటుంది, దోషారోపణ చేస్తుంటుంది. మనస్సాక్షి ఒక దీపం లాంటిది. దేవుడు తోడుగా ఉన్న వారి మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. దేవుడు తోడై ఉన్నాడా ఈ రోజున మీకు పరిశీలించుకోండి. యోబు దేవుడు తోడై ఉన్న రోజుల్లో ఎలా ఉండేవాడో, దేవుడు తనను విడిచిపెట్టినప్పుడు ఎలా ఉండేవాడో ఎరుగున్నాడు. కాబట్టి గ్రహించుకొని దేవుని తోడు కోసం, దేవుని సన్నిధి కోసం కనిపెడుతూ ఎంత శ్రమైనా శోధనైనా కాచుకొని ఉన్నాడు. నా పరిపక్వమైన దినములలో ఉండినట్లు నేను ఉండినడల ఎంత మేలు. నాకు సమృద్ధిగా ఉన్నప్పుడు, పరిపక్వంగా ఉన్నప్పుడు, చక్కటి భార్య, 10 మంది బిడ్డలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, మంచి బిజినెస్, అన్ని వ్యాపారాలు వర్ధిల్లాయి, అంత సంపద బాగుంది, ఇంటి చుట్టూ కంచి ఉంది, ఏ శోధన లేదు, ఏ వేదన లేదు, ఏ పాపానికి చోటు లేదు, ప్రేమ సమాధానాలతో నిండున్నాం. ఆ దినాల్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా నేను నా బిడ్డలు ఆనందించాం, ఎంత చక్కగా నేను నా భార్య కలిసి సంతోషించాం. ఆ పరిపక్వమైన దినములలో నేను ఉంటే అంత బాగుంటుంది. అప్పుడు దేవుని రహస్యము నా గుడారం పైన ఉంది. అప్పుడు దేవుని రహస్యాలు నాకు దేవుడు బయలుపరిచేవాడు. చూడండి, మనకు రహస్యం ఉందంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పం. మనం రహస్యాన్ని మనకు అతి ప్రియమైన వారికి చెప్పుకుంటాం, అతి దగ్గరగా ఉన్న వారికి చెప్పుకుంటాం. దేవుడికి ప్రియమైన వాడిగా నేనున్నాను. దేవుడు తన సంగతులన్నీ నాతో చెప్పాడు. అవును, మోషేతో స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాముకు నేను ఈ విషయాన్ని దాచదనా అని సొదొమ గొమొరకు చేయబోయే కార్యాన్ని గురించి అబ్రహాముకు దేవుడు తెలియచేశాడు. దేవుడు మనస్సును మనం ఎరుగుతాం. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు. ఈ రోజున దేవుని మనస్సు మనకి తెలియడం లేదు. ఆకాశం నుంచి సమరయులు యేసుప్రభువుని చేర్చుకోలేదని ఆకాశం నుంచి అగ్ని కురిపించి వీళ్ళని నాశనం చేసేద్దామా ఏలియాలాగా అని యోహాను యాకోబునంటే ఉరిమెడి వారంటే వాళ్ళు. మీరు ఏ ఆత్మలో ఉన్నారు? మీరు ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? నేను నశింపజేయటానికి కాదు, రక్షింపజేయడానికే వచ్చానని వారిని నివారించాడు. చూడండి, దేవుడు తోడై ఉన్నప్పుడు దేవుని మనస్సును మనం ఎరుగుంటాం, దేవుని శక్తిని మనం కలిగి ఉంటాం. ఆ రోజుల్లో దేవుడి రహస్యం నా దగ్గర ఉండింది, సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండెను. 5వ వచనం అండి, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. ఒక్కటే సింబల్ అండి, మీ పిల్లలు మీ చుట్టూ ఉన్నారంటే ఇది చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలు మన చుట్టూనే ఉంటారు, మన కాళ్ళు ఎమ్మటే తిరుగుతుంటారు, మన కాళ్ళు పట్టుకొని ఏలాడుతుంటారు, ఎత్తుకో అని అడుగుతుంటారు. కానీ మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, టీనేజ్కి వచ్చిన తర్వాత మీ పిల్లలు మీతో ఉండరా? ఒకప్పుడు నిన్ను ఎంతో ప్రేమించి డాడీ మమ్మీ అని మీకు ముద్దు పెట్టి స్కూల్కి వెళ్ళేవాళ్ళే, మీకు టాటా చెప్పి వెళ్ళేవాళ్ళే, మీరు ఒక్కరోజు కనబడకపోతే బెంగబెట్టుకొని ఏడ్చేవాళ్ళే. ఆ బిడ్డలు ఇప్పుడు మీకు కనబడుతున్నారా? ఇప్పుడు మీతో ఉన్నారా? ఇప్పుడు మీకు చెప్పి వెళ్తున్నారా? యవ్వన కాలంలో కాలేజీలకు వెళ్ళే బిడ్డలు, డాడీ నా కోసం ప్రార్థన చేయి, నేను కాలేజీకి వెళ్తున్నాను, మమ్మీ నా కోసం ప్రార్థన చేయి, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అనే పరిస్థితుల్లో ఉన్నారా?
మీ పిల్లలు భోజనానికి మీ ఇంటికి వస్తున్నారా? ఏంటండి, మీతో కలిసి భోంచేస్తున్నారా? ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంత చక్కగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఇలాగుండునని 128వ కీర్తనలో ఉంది చూడండి. నీ కుమారులు కుమార్తెలు ఒలీవ చెట్ల వలె ఉంటారు, నీ భోజనం వాళ్ళ చుట్టూ వారు ఉంటారు అన్న మాట. నీ బిడ్డలు నిన్ను హత్తుకొని ఉన్నారంటే నీకు ప్రభు తోడున్నాడని అర్థం అండి. నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న ప్రభు శక్తిని బట్టి నీ బిడ్డలు నీవు ఆకర్షించుకోగలుగుతావు. ఎదిగొచ్చిన యవనస్తులు మనకి తిరగబడుతున్నారంటే, మనల్ని విడిచిపెట్టిపోతున్నారంటే, వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారంటే దేవుని కంచె పోయిందేమో, దేవుని సన్నిధిలో కాపుదల పోయిందేమో. ఎంతమంది యవనస్తున్నాడు ఇవాళ యవన కాలం వచ్చేటప్పటికి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమ మరచి ఏదో లవ్లో పడ్డాం, ప్రేమలో పడ్డామని ఎవరినో ఊరు తెలియని వాళ్ళని ప్రేమించి మేము పెళ్లి చేసుకుంటామని ఒత్తిడిని తీసుకురావడం చూస్తున్నాం కదా. దేవుడు తోడై ఉన్నప్పుడు నీ బిడ్డలు నీకు లోబడతారు. అబ్రహాముకు దేవుడు లోబడి ఉంటే, అబ్రహాముకు దేవుడు తోడై ఉంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవునికి లోబడ్డాడు, అబ్రహాముకు లోబడ్డాడు. బలివ్వడానికి సిద్ధమన్నప్పుడు నేను సిద్ధమని ఒప్పుకున్నాడు కాబట్టి బలిపీఠం మీద పడుకున్నాడు. తన వివాహ విషయంలో తండ్రి మేలైనది చేస్తాడని నమ్మి తండ్రికి అప్పచెప్పాడు, కానీ తన ఇష్టం వచ్చిన కుమార్తెను లేక స్త్రీని కోరుకోలేదు. ఎంతమంది ఈ రోజున దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుందంటే, ఒకప్పుడు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది, ఇప్పుడుందా? ఒకప్పుడు మీ ఇంట్లో సంతోషంగా నవ్వుకుంటూ ఆనందంతో కేరింతలు కొట్టే శబ్దాలు వచ్చాయి, ఇప్పుడు కేకలు వేసుకుంటున్నారా? అరుచుకుంటున్నారా? తిట్టుకుంటున్నారా? ఈవెన్ కొట్టుకునే స్థితికి దిగజారారా? ఖచ్చితంగా దేవుని సన్నిధిని మీరు పోగొట్టుకున్నారు. దేవుని తోడు మీకు లేదు. దేవుని స్థలంలో అపవాది మీ గృహంలో జొరబడ్డాడు కనుక కలతలు, శోధనలు, పోరాటములు, కక్షలు, ఇంట్లో వాళ్ళకి కోపతాపాలు, అలగటాలు, తిట్టుకోటాలు ఎంత భయంకరపడ్డ ఈ రోజున. ఎన్నో కుటుంబాల్లో వాళ్ళ సమాధానం లేదు. పరీక్షించుకోండి. దేవా, నన్ను విడిచిపెట్టావా? నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను పట్టుకోండి ఆయన, నన్ను క్షమించి ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. నువ్వు తోడున్న దినాల్లో నేను ఎంత బాగున్నాను, నేను ఎంత సంతోషంగా ఉన్నాను, నేను ఎంతగా కాపుదల కలిగి ఉన్నాను, ఎంతగా నేను విచక్షణ కలిగి ఉన్నాను, ఎంతగా నా బిడ్డలు, నా చుట్టూ వారు నన్ను ప్రేమించారు, మా మధ్య ప్రేమ సమాధానాలు ఉన్నాయి. అప్పుడు నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారు. నేను పెట్టిన కాలెల్లా, ఏంటంటే అడుగల్లా నేతిలో పడిందంట. మన నెయ్యి అనగానే మనకి విలువైన వస్తువు కదా, ఖరీదైంది కదా, మేలైంది కదా. ఏంటంటే పప్పులో కాలేసామంటారు, పేడలో కాలేశారంటారు. దేవుణ్ణి కలిగిన వాడు పేడలో ఇరుక్కోడండి, పెంటలో స్టక్ అవ్వడండి. వాడు వేసిన కాలంతా గోతులో పడదండి. దేవుణ్ణి ఎరిగిన వారి కాలు నేతిలో పడినట్టు ఉందంట. అంటే నేను ఎక్కడ కాలు పెట్టినా అక్కడ సఫలత ఉంది, అక్కడ మేలు కలిగింది, అక్కడ దీవెన ఉంది. ఈ రోజున ఎలా ఉంది పరిశీలించుకుందాం. ప్రతిరోజు దేవుని సన్నిధి కొరకు వేడుకుందాం. నీ సన్నిధి నాతో రానిడల నన్ను తీసుకుని పోవద్దు. దేవా, నీవు నాకు తోడుంటే చాలు, నా బ్రతుకు దినములన్నీ నిన్నే ఆరాధిస్తారని ఆయన్ని పట్టుకోండి. యోబు ఏడ్చాడు, మొరపెట్టుకున్నాడు, కనిపెట్టుకున్నాడు. దేవుడు రెండంతలుగా మళ్ళీ అతన్ని ఆశీర్వదించాడు. ఒకవేళ ప్రస్తుత దానిలో దేవుని కాపుదల పోగొట్టుకుని ఉన్నారేమో, ఇంకింతే, మా కుటుంబం కట్టబడదు, మా బిడ్డలు మారరు, మా యవనస్తులు తిరిగి రక్షణలో స్థిరపడరు, మళ్ళీ తిరిగి ఇంటికి రారు, నా కుటుంబం వెడిపోయింది, నా కుటుంబంలో సమస్యలు వచ్చాయి, ఇంకా ఇంతే అనుకుంటున్నారేమో. లేదు లేదు లేదు, మీరు నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్న ప్రభువు ఉన్నాడు కనుక మనం పశ్చాత్తాపడితే, మీరు కన్నీటితో నా యొద్దకు వస్తే, మీరు ఏడ్చుచు నా యొద్దకు వస్తే నేను మీ ప్రతి పాపమును క్షమిస్తానన్న ప్రభువు మనకున్నాడు కనుక మన యొక్క బలహీనతలు ఒప్పుకొని ప్రార్థిద్దాం. పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుందాం.
ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నిజమే నాయన, మా క్షేమ దినములలో మేము ఎంతగా నీ మేలును అనుభవించామో అనేక మారులు మర్చిపోయి నీ సన్నిధిని పోగొట్టుకుంటున్నామయ్యా. నా బలము, నా శక్తి, నా సంపూర్ణం అనుకొని నెబుకద్నెజరు గర్వించి పశువు వలె గడ్డి వేసిన తర్వాత మనోనేత్రాలు తెరవబడి తిరిగి తన రాజ్యాన్ని పొందినట్లుగా నాయన మా అజ్ఞాన దశలో నుంచి మమ్మల్ని విడిపించి ఎంత గొప్ప దీవెనను, దేవుని సన్నిధిని కాపుదలడం మేము ఒకప్పుడు కలిగి ఉన్నామో ఇప్పుడు మరలా వాటిని మేము పొందుకోవాలనే ఆశ కలిగి నీ సన్నిధిలో సమాధానపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా అవసరతలు వారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభువు మనకి జవాబిస్తాడు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రిక అనేక వేల మంది చదివి మేలు పొందుతున్నారు. మీరు కూడా ఒక ఉచిత పత్రికను పొందగలిగితే ఇప్పుడే మీ పోస్టల్ అడ్రస్ని క్లియర్గా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించండి. ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో కల్వరి దృష్టిపడే టీవీ కార్యక్రమాలు అనేక ఛానల్స్లో ప్రతిరోజు ప్రసారమవుతున్నాయి. ఇతర భాషల వారందరూ దేవుని వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. కాబట్టి ఆ ఇతర భాషల వారికి సువార్త అందించడం భారభరితమైనదిగా ఉంది. మీ వంతు సహకారాన్ని అందించాలని టీవీ పరిచర్య విషయంలో మీరు సహకరించగలిగితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు జైపాల్ ఫౌండేషన్స్ అకౌంట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. డీటెయిల్స్ మీకు కింద ఇవ్వండి. లేదంటే ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. 8939393939 నెంబర్కి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దూడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయకాల